హలో నమస్తే అస్సలాము అలైకుం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. పూరీలైనా సరే చపాతీలకైనా సరే చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వాచ్ చేయండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని అందులో వాటర్ పోసేసుకొని 4 ఎగ్స్ ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మునక్కాయలు కూడా అందులో యాడ్ చేసేసుకొని 2 బాయిల్ అయ్యే వరకు ఇప్పుడు మసాలా చూద్దాము. ప్యాన్ పెట్టుకొని 4-5 వరకు లవంగాలు, 2 దాల్చిన చెక్క, హాఫ్ టీ స్పూన్ మిరియాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ధనియాలు వేసుకొని కొంచెం దూరగా వేగిన తర్వాత ఒక ఇలాచీ కూడా అందులో యాడ్ చేసేసుకోవాలి. 2 టీ స్పూన్ల నిండా కొబ్బరి వేసుకొని కొంచెం వేగిన తర్వాత 1 టీ స్పూన్ గసగసాలు యాడ్ చేసేసుకొని అవి కూడా కొంచెం వేగిన తర్వాత ఇది పక్కకు పెట్టేసుకోవాలి. చల్లగైన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసేసుకొని 10-15 వరకు ఎల్లిపాయలు, కొంచెం అల్లం వేసేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇది పక్కకు పెట్టేసుకొని మునక్కాయలు, ఎగ్స్ ఉడికినాయో లేవో మధ్యలో ఒకసారి చెక్ చేస్తుండండి. ఇవి ఉడికే వరకు కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టేసుకొని గిన్నె హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ అందులో యాడ్ చేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 లవంగాలు, దాల్చిన చెక్క, కొంచెము ఆనియన్స్ మనం ఆమ్లెట్ కట్ చేసుకుంటాం కదా, ఆ విధంగా కట్ చేసుకొని అందులో యాడ్ చేసేసుకోవాలి. కలుపుకుంటూ పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటూ ఉండాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే అవసరం లేదు, పచ్చివాసన పోతే సరిపోతుంది. సన్నగా కట్ చేసుకున్న టమాటాలు అందులో యాడ్ చేసేసుకోవాలి. 2 తీసుకున్నాను. చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు వేసేసుకొని మూత పెట్టేసుకొని సిమ్లో 3-4 నిమిషాల పాటు టమాటాలు మగ్గే వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు మధ్యలో ఒకసారి మునక్కాయలు చెక్ చేసుకుందాము. మునక్కాయలు ఉడికిపోయినాయి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకొని నిమిషాలు అయిన తర్వాత ప్లేట్ తీసి చూద్దాము. చూడండి, టమాటాలు మొత్తం ఈ విధంగా మెత్తగా అయిపోవాలి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా అందులో యాడ్ చేసేసుకొని అదే మిక్సీ జార్లో హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని అందులో వేసేసుకోవాలి. ఉప్పు రుచికి తగినంత, కారం రుచికి తగినంత యాడ్ చేసేసుకొని పచ్చిమిరపకాయలు 5-6 వరకు ఒక దాంట్లో 2 కట్ చేసుకొని అది కూడా అందులో యాడ్ చేసేసుకోవాలి. ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టుకొని 6-7 నిమిషాల పాటు సిమ్లో మసాలా అంతా పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి. ఒక 6 నిమిషాలు అయిన తర్వాత ప్లేట్ తెచ్చి చూస్తే చూడండి, ఈ విధంగా ఆయిల్ మొత్తం పైకి వచ్చిన తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్, మునక్కాయలు అందులో యాడ్ చేసేసుకోవాలి. ఎగ్స్ ఘాట్లు పెట్టుకొని వేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ అందులో యాడ్ చేసేసుకోవాలి. మొత్తం ఒకసారి కలిపేసుకొని పైనుంచి కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని ప్లేట్ పెట్టేసుకొని సిమ్లో ఉడికించుకోవాలి. ఒక 5-6 నిమిషాల వరకు. ఒక 6 మినిట్ అయిన తర్వాత ప్లేట్ తీసి చూద్దాము. చూడండి ఎంత చక్కగా కలర్ కనిపిస్తుందో, పైన ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. ఒకసారి మొత్తం కలిపేసుకొని గ్యాస్ ఆఫ్ చేయడమే. పూరీలకైనా సరే, చపాతీలకైనా సరే, నాన్లకైనా సరే చాలా బాగుంటుంది. బగారా రైస్లో కూడా చాలా బాగుంటుంది. మళ్ళీ ఎప్పుడైనా మీరు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో ఒకసారి కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఫస్ట్ టైం వీడియో చూసే వాళ్ళు ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలాంటి ఈజీ రెసిపీస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని.